నా అమ్మమ్మని నేనే అవమానించాను, ఇక నీ ఇష్టం, నువ్వు ఎలా అవమానించదలుచుకున్నావో అని గట్టిగా నొక్కి ఒక్కాణించి చెప్పావా? దానికి వర్తమానం కూడా పంపించావా? దాంతో చేతులు కలిపి నన్ను సాధించాలని చూస్తున్నావా? అది నిన్ను మెచ్చుకొని నీకు సహకారం అందించి నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతుందని ఆశపడ్డావా? ఏయ్, తేనె పూసిన కత్తులే వాళ్ళు మెత్తగా గొంతులు కోస్తారు, ప్రాణం పొయ్యరు. నా దగ్గర విషయం దాచి దానికెందుకే ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చింది? ఏంటే అలా కొయ్య బొమ్మలాగా నిలబడిపోయావు? చెప్పు, అమ్మమ్మ గారికి సమాధానం చెప్పవేంటే? మన అంతర్గత భేదాభిప్రాయాలు ఆవిడికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందే? శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబానికి మనమే ద్రోహం చేసుకుంటామా? అది దాని మనవరాలు కలిసి నీకెంత ద్రోహం చేయాలని చూసారో నీకు తెలుసు కదా? ఎందుకే ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నావు? ఎందుకు? ఏవైనా తేడాలున్నా భేదాభిప్రాయాలున్నా మనలో మనం మాట్లాడుకోవాలి కానీ ఇలా పరాయి వాళ్ల ముందు పలచన కావడం ఎందుకే? అది మనమంటే పడిన వాళ్ల ముందు పలచన కావడం ఎంత తప్పు? అక్క, నేను అసలు ఆవిడతో మాట్లాడలేదక్క. చూడు, నిజం బట్టబయలైనా ఇంకా మాట్లాడలేదు అంటుంది. మాట్లాడకుండానే ఫోన్ లైన్లోకి ఆవిడే వస్తుందా? సీత, ఎప్పటికైనా నీ చెల్లెలు బుద్ధేంటో ఆవిడ ఆలోచనలేంటో అర్థం చేసుకో. బావా, ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఎవరో నా ఫోన్ నుంచి కాల్ చేసి నన్ను ఇలా ఇరికించుంటారు. అబద్ధం ఆడినా అతికినట్టుండాలే. అక్కడున్నది నువ్వు, నేను, సాకేత్. ఇంకెవరు నీ ఫోన్ తీసుకుని ఆవిడికి ఫోన్ చేసి చెప్తారు? అంత అవసరం ఎవరికుంటుంది? చూడు స్వర్ణ, తప్పు చేయొచ్చు, కానీ ఆ తప్పుని నిజాయితీగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నీకు తప్పు చేసే ధైర్యం ఉంది కానీ ఒప్పుకునే ధైర్యం లేదే. పిరికితనం ఉన్న వాళ్ళు ఎందుకే ఇలాంటి పనులు చేయాలి? అది మన కుటుంబంలో కలతలనే కానీ సఖ్యతని పెంచదు. మూర్ఖత్వం అంత తేలిగ్గా అర్థం చేసుకోదు. ఎందుకు అనవసరంగా ఇంకా నీతులు చెప్పాలని చూస్తున్నావు? బావా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నాకేం తెలియదు. నేను ఆవిడికి ఫోన్ చేయలేదు. స్వర్ణ, ఆడిన అబద్ధాలు చాలు. దాన్ని నిజం చేయటానికి ఇంకా ఇంకా అబద్ధాలు ఆడకు. 100 అబద్ధాలు ఆడినా అబద్ధాన్ని నిజం చేయలేవు. నువ్వు చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎవరూ నిన్ను సమర్థించరు. సమర్థించడం కాదు తాతయ్య, అసహించుకునేలా చేసింది. అనయ్య, నువ్వు మాట్లాడకరా సాకేత్. అదేం చేసిందంట్రా? ఏం చేసిందంట్రా నీ భార్యకి దాని మీద అంత కోపం? ఎందుకు ఇలా చేయటం? ఇలా భాగీరథితో అవమానాలు పడేలా చేయటం ఏమానందం రాది? ప్రమాణ పూర్తిగా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను తాతయ్య, నిజంగా నేను ఆవిడకి ఫోన్ చేయలేదు. ఏయ్, చేయాల్సిందంతా చేసి మళ్ళీ దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటావేమిటే? తింగరిదానా, దెయ్యంతో చేతులు కలిపితే ఆ దేవుడు కూడా క్షమించడు. మీరు నమ్మరు కదూ, నా మాట నమ్మరు కదూ. నేను ప్రాణంగా భావించే నా బిడ్డ మీద ఒట్టు. నేను ఆవిడతో అసలు మాట్లాడలేదు. పసిపిల్లాడి మీద ఒట్టేస్తావు స్వర్ణ? ఎంత చెప్పినా మీరు నమ్మకపోతే ఏం చేస్తుంది? అందుకే వాడి మీద ఒట్టేసింది.
చూడనానమ్మా వాడు ఎలా సమర్థిస్తున్నాడో. సమర్థించడం కాదు, తను వాడి మీద ఒట్టేసి చెప్తుంది కాబట్టి, తను నా పక్కనే ఉంది కాబట్టి, నాకు నిజం తెలుసు కాబట్టి